హెబ్రీ 3వ అధ్యాయం అండి. హెబ్రీ 3వ అధ్యాయం పేజ్ నెంబర్ 201 కొత్త నిబంధనలో. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులను సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు మనమే ఆయన ఇల్లు. మనల్ని కడుతున్నవాడు ఆయనేనండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడండి? నమ్మకమైన సేవల కోసం చూస్తున్నాడు. ఈ మధ్యన సేవకులు కూడా చాలా మంది తప్పిపోతున్నారండి. ప్రారంభం చక్కగా ప్రారంభిస్తారు, కొంచెం సేపు పరిగెత్తిన తర్వాత వాళ్ళ దృష్టి వేరే 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 వాటి మీద పడి చివరికి ఫినిష్ రేస్కి వెళ్ళకపోతున్నారండి. అందుకని అపనమ్మకత్వాన్ని బట్టి దేవునికి చాలా దుఃఖం కలుగుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే యెషయా 48వ అధ్యాయం 8వ వచనం. యెషయా 48వ అధ్యాయం అవి 8వ వచనం. నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరువబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయు వాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. నేను నిన్ను తిరుగుబాటు చేయని వాడు అపనమ్మకస్తుడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులకి దేవుడు ఎంతో చూశాడండి. వాళ్ళు బానిసలుగా ఐగుప్తులో ఉంటే అక్కడ ప్రభు ఆయన బలముతో ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు. ఫరో వాళ్ళ రథాలని వాళ్ళు తరుగుతుంటే ఆ ఫరో సైన్యం అంతటిని నదిలో ఎర్ర సముద్రంలో ముంచేశాడు. చూసారా? ఎర్ర సముద్రాన్ని ఏమో 2 పాయలుగా చేసి ఇజ్రాయేలీయులందరూ 6 దాటేటట్టు చేశాడు. ఐగుప్తీయులు దాడుతుంటే ఆ సముద్రం తిరిగి మళ్ళా వాళ్ళ మీద వచ్చేసేట్టు చేశాడు. ఆయన అంత అద్భుత రీతిగా విడుదల ఇచ్చి పట్టుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? మోషే కొండ మీద దేవుని ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మోషే 40 రోజులు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియదు అని చెప్పి ఆరోన్ దగ్గరికి వచ్చి మాకుగా బొమ్మలు చెయ్యి అంటే మీ బంగారంతా పట్టండి అన్నాడు. పట్టుకొస్తే అది కొరువులో వేసాడు. అక్కడ మోల్డ్ ఉంటే ఒక దూడ మోల్డ్ ఉంటే దాంట్లో వేస్తే ఒక దూడ అయిందండి, బంగారు దూడ అయింది. అన్నాడు, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఈయనే, ఇదే ఎవరు బంగారు దూడంట. ఇప్పుడు కూడా అలాగైంది కదండి. బంగారపు విగ్రహాలు చెక్కి వాటికి నమస్కరించి మోకరించి ప్రార్థన చేసి ఈ మధ్యన ఇంకేం చేస్తున్నారండి? వాళ్ళకి జీవం రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ దేవుడు రాళ్ళ దేవుడికి ప్రాణం రావాలని
వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎక్కడండి బాబు? దేవుడు మనకి ప్రాణం ఇస్తాడా? దేవుడికి మనం ప్రాణం పోయాలా? వింతగా ఉంది కదండి. ఇది మన దేశం యొక్క విగ్రహారాధన పద్ధతి. ఆ రాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు, ఆ రాళ్ళకి జీవం రావాలని వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు పూజలు చేస్తారు. అటువంటి పనికిమాలిన దాంట్లో ఈ ఇజ్రాయెల్ ఇరుక్కుపోయారండి. యాక్చువల్గా ఒరిజినల్ ఇండియన్స్ ఎవరంటే ద్రావిడులు. ఈ విగ్రహాలు తెచ్చిన వాళ్ళు ఎవరంటే ద్రావిడికి విగ్రహాలు లేవు. ఈ విగ్రహాలు తెచ్చిన వాళ్ళు ఎవరంటే ఆర్యులు. ఈ ఆర్యులు ఎవరంటే వలసగా వచ్చినటువంటి వాళ్ళు. ఎక్కడి నుంచి అండి? ఇజ్రాయెల్ నుంచి చెదరగొట్టబడినప్పుడు బబులోన్ నుంచి వలసగా వచ్చి అక్కడ విగ్రహాలు నేర్చుకుని ఆ విగ్రహాలతో పాటు ఇక్కడికి పట్టుకొచ్చారు. ఏనుగు విగ్రహం ఏంటి, రకరకాల పూజ విగ్రహం ఏంటి, అన్ని విగ్రహాలు వీళ్ళు పట్టుకొచ్చి వీళ్ళకి నేర్పించారు. ఇది అసలు విగ్రహారాధన చరిత్ర. వీళ్ళు ఎటువంటి పనికిమాలిన పనులు చేశారంటే, నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకునేవన్నీ నాకు తెలియను. అంత అపనమ్మకం. దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలండి? ఆయన ఆర్భాటంతో ఫరో రథాలను ముంచేసి అక్కడ జ్యేష్ఠులందరినీ చంపేసి, జ్యేష్ఠులందరూ చూడండి, పస్కా బలి రక్తం వీళ్ళు ఇజ్రాయేలీలు వార ద్వారబంధాల మీద పూసుకున్నప్పుడు ఇజ్రాయెల్లో మరణం లేదు. కానీ ఐగుప్తులో మాత్రం ప్రతి ఇంట్లోనూ రాజు మొదలు బంట్రోతు వరకు ప్రతి గృహంలోనూ దుఃఖం, మరణం అనండి. మరణం జస్ట్ ఎల్డెస్సన్ చచ్చిపోయాడు. అందుకే ఏడుపు. బాబు వీళ్ళు ఇంకా ఉంటే మనం అందరం చచ్చిపోతాం, శవాలు అయిపోతాం. కాబట్టి దయచేసి వెళ్ళిపోండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి. మీరుంటే మేము కూడా చచ్చిపోతాం. ఇక్కడ మీ దేవుడు మమ్మల్ని కూడా చంపేస్తాడు. శక్తిగల దేవుడు మన దేవుడు, శక్తిగల దేవుడు. కాబట్టి దయచేసి వెళ్ళిపోండి అంటే, సరే మీ బంగారం ఏంటంటే బంగారం ఇచ్చారు, మంచి డ్రెస్సులు దుస్తులు అనేది ఇచ్చారు, అన్నీ తీసుకుని వచ్చేసారండి. ప్లండర్డ్ దెమ్. యుద్ధం చేయకుండానే బూటీ తీసుకుని వచ్చేసారు. బంగారం, వెండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రశస్తమైన ఏది అడిగినా వాళ్ళు సంతోషంగా ఇచ్చేశారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని దీవించండి, లేకుంటే మా జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు, ఇప్పుడు తర్వాత 2 వాడు 3 వాడు 4 వాడు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు చాలా పెద్ద కుటుంబాలు, 10 పిల్లలకు కూడా 10, 12 కూడా, ఈవెన్ 2 centuries 3 centuries 2 centuries బ్యాక్ కూడా జాన్ వెస్లీ టైంలో, జాన్ వెస్లీ 18 వాడు, చార్ల్స్ లూసీ 19. వీళ్ళు పెద్ద కుటుంబం, అందరూ చాలా పెద్ద కుటుంబాలు, ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ చూడండి. కాబట్టి వీళ్ళు చెప్పింది ఏమంటే, మీరు దయచేసి వెళ్ళిపోండి. వీళ్ళేమో తప్పు చేసినప్పుడల్లా, విగ్రహారాధన చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళని భగవంతుడు అప్పచెప్పాడు. అప్పుడు లబోదిగా ప్రార్థన చేస్తుంటే దేవుడు మళ్ళా వాళ్ళని కనికరించి మళ్ళీ తీసుకొచ్చాడు. ఎంతసేపు అప్ అండ్ డౌన్ పీక్ అండ్ వ్యాలీ ఎక్స్పీరియన్స్ అండి వీళ్ళ బ్రతుకులంతా. చివరికి చాలా మంది ఇప్పుడు ఇది లాంగ్వేజెస్ తారుమారు చేసినప్పుడు, భాషల తారుమారు చేసినప్పుడు బాబెల్ టవర్, ఆదికాండం 11వ అధ్యాయంలో బాబెల్ టవర్ మనకు కనిపిస్తుంది, బాబెల్ గోపురం. అక్కడ కడుతుండే వాళ్ళు ఏమన్నారు,
దేవుని చిత్తం అంటే మనం లోకమంతా చెదిరిపోయి, వాళ్ళందరూ లోకమంతా చెదిరిపోయి లోకమును నింపాలని చెప్పి, వీళ్ళు ఏం చేస్తున్నారండి, మనం లోకమంతా చెదిరిపోకుండానట్లు ఒక ఆకాశం ఏంటంటే ఒక గోపురం కట్టుదాము, మనందరూ ఇక్కడే ఉండాలి, వి మస్ట్ బి సెంట్రలైజ్ హియర్, మన పాకెట్ ఇక్కడే ఉండాలి. అప్పటి వరకు అక్కడికి లోకం అంతా ఒకే భాష. ఈ లోకం అంతా చెదిరిపోవడానికి ఇష్టం లేదు. అప్పుడు దేవుడు వాళ్ళ భాషలో తారుమారు చేసి చెదరగొడితే కొంతమంది ఇండియాకు వచ్చారండి. ఇండియాకు వచ్చి మొదటి సెటిల్ అయిన వాళ్ళు ద్రావిడులు. తర్వాత ఆర్యులు వచ్చారు. ఆర్యులు వచ్చి వాళ్ళు బొమ్మలు కూడా పట్టుకొని వచ్చారు. వాళ్ళు మొదట వచ్చినప్పుడు వీళ్ళకి బొమ్మలు లేవు, విగ్రహారాధన లేదు. అందుకనే ద్రావిడులు ఇప్పుడు కూడా విగ్రహారాధన చేయరు, విగ్రహాలు నమ్మరు. ఆర్యులేమో బొమ్మలు పట్టుకొచ్చి అందరికీ నేర్పించారు విగ్రహారాధన, బొమ్మల పూజ. అపనమ్మకం. అందుకని దేవుడు కోరేది ఏమంటే నమ్మకస్తులు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. చూసారా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. కంపెనీలు కూడా చూసేది ఎవరినండి? డిపెండబుల్ పీపుల్, నమ్మకస్తులు. ఆ డబ్బు విషయంలో నమ్మకస్తులు. చూడండి, 2వ రాజులు 22:7 జోషియా టైంలో అధికారులు ఎంత నమ్మకస్తులంటే 2వ రాజులు 22:7 వచనం అండి. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనుకుండిరి. చూసారా, వారి యొద్ద లెక్క పుచ్చుకొనుకుండిరి. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అన్ అకౌంట్ ఆఫ్ ద మనీ గివెన్ టు దెమ్. ఎందుకంటే అంత ఫెయిత్ఫుల్ గా ఉన్నారండి. మనం నమ్మకంగా ఉంటున్నామా అకౌంట్స్ లో? నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వాడు కళ్ళు మూసుకుని సంతకం పెట్టేవాడు, కళ్ళు మూసుకుని సంతోషంగా. ఎందుకంటే నమ్మకత్వం. వాళ్ళు చూశారు నమ్మకత్వం. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్. ఎక్కడ ఒకసారి ఒక చోటకి వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్తున్నా, ఐ థింక్ దేర్ వాజ్ సమ్ కన్ఫ్యూజన్. ఎప్పుడు వాళ్ళు ముందే టికెట్ బుక్ చేస్తారు ఫస్ట్ క్లాస్లో, లేకపోతే అప్పటికి ఏసీ లేదు, ఏసీ ఉంటే ఏసీలో చేస్తారు. అప్పుడు షార్ట్ డిస్టెన్సెస్ మీటింగ్ వెళ్ళాల్సి వచ్చింది. సెకండ్ క్లాస్లో కూర్చోవడానికి కూడా స్థలం లేదు, నిలబడి వెళ్ళాం. సెకండ్ క్లాస్ స్టాండింగ్ పెయిడ్ బై స్టూడెంట్స్ అని చెప్పి రాస్తే అది తిరిగిపోయారు. చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళింది సెకండ్ క్లాస్ అయినా ఫస్ట్ క్లాస్ అని రాసేస్తారు, క్లెయిమ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుందో ఇంక అసలు క్వశ్చన్ లేదండి, కళ్ళు పూసుకొని సంతకం పెడతారు. కంపెనీస్ కూడా నమ్మకస్తులను చూస్తున్నారు. అప్పుడు యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళాలంటే పేరు, ఎవరి పేరు? సెంట్ మిస్టర్ ప్రభుదాస్ అయిన డైరెక్టర్. కష్టమని నేను వెళ్తుంటే
మరి మా assistants కి నేను చెప్పాను, మరి మా అసిస్టెంట్ కూడా కొంచెం ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి మాలే అనే చోటకి వెళ్ళడానికి, ఇప్పుడు మొన్న మూడు వేలు చోట చూడండి, మాల్దీవ్స్, అక్కడికి వెళ్ళడానికి నేను ఇష్టపడలే. చెప్పాను వీళ్ళు సెండ్ మా అసిస్టెంట్ అని చెప్పి తనకి పాస్పోర్ట్ చేసి, పాస్పోర్ట్ ఉంది చేసినట్టున్నాడు, తను వీసాకి అప్లికేషన్ పంపిస్తే వీసా స్టాంప్ ఇచ్చింది. తను ఒక గేర్ బాక్స్ తనకంటే ముందు వెళ్ళాలి, అది ఎక్కడ రీచ్ అవ్వలేదండి. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీరు వెళ్ళి గేర్ బాక్స్ రీచ్ అయ్యలేదండి, కింద పంపిస్తున్నాం కదా, గేర్ బాక్సే రీచ్ అవ్వలేదు అక్కడికి. ఇంకా అది వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కమిషన్ చేస్తాడు ఏంటి బిజినెస్, అక్కడైనా మెరైన్ గేర్ బాక్స్ బిజినెస్ అనమాట. ప్రతిదానికి జపాన్ వెళ్ళాలన్నా, ఈజిప్ట్ వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్ వెళ్ళాలన్నా, వేరే ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా దేవర్ వారంటింగ్ మీ టు గో. ఎందుకంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ఒకసారి అయితే బంగ్లాదేశ్ యాక్చువల్గా కమిషనింగ్ ఆఫ్ గేర్ బాక్స్ ఈజ్ నాట్ మై బిజినెస్, అది సర్వీస్ డిపార్ట్మెంట్ పని. వాళ్ళు 2 సార్లు వెళ్ళి ఏం చేయకుండా వస్తే చివరికి నన్ను పంపించారు. నాది ఆ డిపార్ట్మెంట్ కాదు. కానీ వెళ్ళి 10 రోజులు కానీ వెళ్ళాను, నేను వెళ్ళేటిగా అసలు ఏమీ చేయలేదు వాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిజైన్ చేసి, అది ఫ్యాబ్రికేట్ చేయించి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి, దాని ప్రకారం అంతా అసెంబుల్ చేసి, టెస్ట్ చేసి, 10 రోజులకి అవ్వలేదు. నాది ఫారెన్ ఎక్స్చేంజ్ 10 రోజులు, కానీ 14 రోజులు ఉన్నాను అక్కడ. 13 రోజులు టెస్ట్ చేసి, ఫోటోలు తీసి వస్తే ఆ నమ్మకత్వం చూసి ఎంత ఆశ్చర్యపోయారంటే, డైరెక్టర్లు ఎంత సంతోషించారంటే, ఎక్కడికి వెళ్ళినా ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా పని కంప్లీట్ చేసుకొస్తారని చెప్పి నమ్మకత్వం. అందుకని వాళ్ళ ఈజిప్ట్ కూడా పంపించారు, కైరో. ఎన్నెన్ని చోట్లకో ఇలా ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఆయన కృప వల్ల యేసుతో ఉన్నట్టు నాతో ఉండింది కాబట్టి ప్రభువు నాకు సక్సెస్ ఇచ్చాడు. మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మన కంపెనీకి నమ్మకంగా ఉండేటట్టు దేవుడు మన వర్క్ అంతా దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. We will never take no for an answer. అది నేను ఎప్పుడు కూడా నా అన్ని స్టేజెస్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూశాను, డిజైన్ ఇంజనీర్ ఉన్నప్పుడు చూశాను, మేనేజర్ ఉన్నప్పుడు చూశాను, టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చూశాను, అన్ని స్టేజెస్లో చూశాను ఆయన హ్యాండ్. మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మన మోక్షలాగా మనం కూడా నమ్మకంగా, కంపెనీ నమ్మకంగా ఉండేటట్టు, దేవుని ఆలయంలో దేవునికి నమ్మకంగా ఉండేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడండి. మత్తయి సువార్త 25:11-15. మత్తయి సువార్త 25:14-15. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు ఉందను. ఒకరికి 5 తలాంతులు, ఇంకొకరికి 2 తలాంతులు, ఇంకొకరికి 1 తలాంతు. 1 తలాంత్ అంటే ట్రాన్స్లేట్ చేసే టైంకి 3,600 రూపాయలు కావచ్చుట. ఇప్పుడు మీరు ఇంకో 2 సున్నాలు యాడ్ చేసుకోవచ్చు, అంటే 3.5 లక్షలు అనమాట. ఎవడన్నా 3.5 లక్షలు ఉంటే బ్యాంక్ కనీసం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయకుండా అలా వదిలేస్తారండి? 10 తలాంతులు అంటే 36 లక్షలు. ఎలా అంత గొయ్యి తెచ్చి బాతిపెట్టి పెడతారు ఎవరైనా? 10 తలాంతులను అతను ఇంకో 10 తలాంతులు సంపాదించాడు, 36 లక్షలు, ఇంకో 36 లక్షలు సంపాదించాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు, అంటే 18 లక్షల నుంచి ఇంకొక 18 లక్షలు సంపాదించాడు ఆ టైంకి.
ఇంకా యాక్చువల్గా ఇది ట్రాన్స్లేట్ చేసే టైంకి యేసు ప్రభు ఇచ్చిన టైంకి విలువ ఎంతో అంటే అప్పుడు చూడండి, ఎవరో మొన్నకి చూస్తున్నా ఇక్కడ ఒక ఆయన సేవ ప్రారంభించినప్పుడు కూడా 3 పైసలతో స్టార్ట్ చేశారట. 3 పైసలతో. ఈవెన్ సూరయ్య గారు కూడా సేవకు వచ్చేటప్పుడు ఎంత 2 అనాలు బేడ, 2 రూపాయలు, 2 రూపాయలతో ఆయన నిమ్మకాయ తోటంతా అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేసి 2 ఎడ్ల బండిలో సామాన్ వేసుకుని, ట్రక్ అవి ఏం లేవండి ఇప్పుడు, 2 ఎడ్ల బండిలో ఆయన సామాన్ వేసుకుని, ఐ థింక్ డానియల్ గారు డానియల్ గారు లేకపోతే జో గారు, అప్పుడు డానియల్ గారు ప్రభు గారు కలిపారు సూర్య గారిని ఇక్కడికి. డానియల్ గారి టైంలో ఉన్నారు, మార్మల్స్ పొందారు. ఫైనల్గా గుంటూరు రమ్మంటే గుంటూరు 2 ఎడ్ల బండిలో వచ్చి ఒక సామానంలో చేసి సత్రంలో చేరాడు. చూడండి అలా మొదలు పెట్టారు. నిమ్మకాయ తోటంతా అమ్మేసి వచ్చిన డబ్బంతా సాగుకిచ్చేసి 2 రూపాయలతో బయలుదేరి వచ్చారండి. ఆయన కొనదల్లా 2 రూపాయలు. ఇప్పుడు ఆయనకి దేవుడు ఇల్లు ఇచ్చాడు, అట్లా చర్చ్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి వయసు దీర్ఘాయు కూడా ఇచ్చాడండి. ఎంత ఇప్పుడు ఆయన వయసు ఎంత తెలుసండి? ఇప్పుడు 105 జరుగుతుంది, 105వ సంవత్సరం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. 104 అయిపోయింది. మన ఓటు కూడా వేసి ఉంటారండి, ఇంటికి వచ్చి ఓటు కలెక్ట్ చేసి ఉంటారు. నేను అక్కడ ఉన్నప్పుడే నువ్వే చెప్పు, ఫోన్ చేసి చెప్పు. సో సౌజన్య ఫోటో అటు పెట్టమా. కాబట్టి ఆయన దేవుడి దేవుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఏదన్నా కొంచెం జ్వరం వస్తే నాకు ఫోన్ చేస్తాడు, కొంచెం దగ్గు వస్తే నాకు ఫోన్ వస్తుంది. ఆయనకి అంత నమ్మకం. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు విని అక్కడ జవాబిస్తాడని చెప్పి చూడారా. ఇప్పుడు ఆయన దేవుడు ఏమీ లోటు చేయలేదండి, చక్కగా దీర్ఘాయు ఇచ్చాడు. మనం దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు, దేవుడికి నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు ఉన్నది కొంచెమైనా ఆశీర్వదిస్తాడు. లేముండదండి కలిపే. కానీ ఎప్పుడు సెల్లాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ఆయనే, సూర్య గారు. ఇక్కడ ఒక తలాంతం చూడండి, వాడు ఏం చేశాడంటే కనీసం బ్యాంకులో పెట్టుంటే ఎఫ్డి వచ్చి ఉండేది. ఇప్పుడు ఎఫ్డి ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్స్కి 7.8% ఇంట్రెస్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్లో 7.6% అనుకుంటాను. అలా ఉంది. చూడండి, దేవుడు అది సంవత్సరానికి, అనేక సంవత్సరాలు ఉంటే ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి టోటల్ అంతా ఒక ప్రిన్సిపల్ లాగే తేలుతుంది అన్నమాట. దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటుంది. బ్యాంక్లో మీరు లోన్ తీసుకోవాలంటే 10%, 11%, 12% ఇంట్రెస్ట్ ఉంటుంది. హౌసింగ్ లాంగ్ టర్మ్ లోన్ అయితే, షార్ట్ టర్మ్ లోన్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్సే వాళ్ళ ప్రాఫిట్. చూడండి, అలాగే బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటుంటే ఒకడు బ్యాంకులోనే వేయలేదు, బిజినెస్ చేయలేదు. సాధారణంగా ప్రజలు ఎలాగంటే ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ద కంపెనీస్ హెల్త్ బరోమీటర్ పాలసీ ఎలా ఉంటుందంటే, వాట్ దే గెట్, 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరం అయ్యేటికి ఆ 10 రూపాయలు 30 రూపాయలు సంపాదిస్తారండి. నేను అక్కడ కోయంబత్తూరులో 5.5 సంవత్సరాలు ఉన్నాను. ఒక కిరాణా కొట్టు ఉందండి. ఆ కిరాణా కొట్టు అతను ప్రారంభించాడు కొట్టు.
అది డిమార్ట్ లాగా అనమాట, లెస్ దాన్ మార్క్ ప్రైస్. లేకంటే రిలయన్స్ స్మార్ట్ షాప్ లాగా లెస్ దాన్ మార్క్ ప్రైస్. అన్ని ఎంఆర్పి కంటే అన్ని తక్కువే అమ్ముతాడు. తన టర్న్ ఓవర్ ఎంతంటే ఉన్న స్టాక్ అంతా ఒక వారంలోనే ఖాళీ అయిపోతుందండి. మళ్ళా నెక్స్ట్ వీక్ కొత్త స్టాకు, నెక్స్ట్ వీక్ మళ్ళా. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక నెలలోనే 4 సార్లు తిప్పుతున్నాడండి. అంటే ఒక 10,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, ఆ 10,000 మీద వారానికి సేల్ అయిపోతుంది. నెలకి 40,000 టర్న్ ఓవర్ అనమాట 10,000 ఇన్వెస్ట్మెంట్తో. సంవత్సరానికి 4 రెట్లు మల్టిప్లైడ్ బై 12 ఎంత అండి? 48 రెట్లు. ఇప్పుడు తనకి ప్రాఫిట్ ఎంత ఉందో అది ఎన్ని రెట్లు వస్తుందండి? 48 రెట్లు. 5% వేసుకున్నాడు అనుకోండి ప్రాఫిట్, మీగర్. ఎవడు 5% చేయడు, 15% పెడతారు. కనీసం 5% పెడితే 5% మల్టిప్లైడ్ బై 48 ఎంతో చూడండి. 48 మల్టిప్లైడ్ బై 5, అంత ఆదాయం. 2 సంవత్సరాల్లో తన షాప్ ఎదురుగుండా కారు ఉందండి, తన కొత్త కారు. ఇది వరకు సైకిల్ ఉండేది, ఇప్పుడు కారు ఉంది. అంత లాభం. ఇలాగ కిరాణా కొట్టుతోటే ఇటువంటి లాభాలండి. మరి అందుకని ఈ అద్వానీ ఇంకా ఎవరు ఈ నీరవ్ మోడీ వీళ్ళందరూ ఇలాగ బిజినెస్ చేసే, రిలయన్స్ అంబానీ ఇలాగ మల్టిప్లై చేసి బ్యాంక్ లోన్స్ తీసుకుని మల్టిప్లై చేసి వాళ్ళు దే హావ్ బికమ్ ద రిచెస్ట్. ఇప్పుడు ప్రపంచంలో ధనికుల్లో అధిక ధనికులు అయిపోయారు మన ప్రధానమంత్రి సపోర్ట్తో. బ్యాంకులో చెప్పాడు, మీరేం షూరిటీ అడగద్దు, ఇచ్చేయండి లోన్లు అంటే ఇచ్చేశారు స్టేట్ బ్యాంక్. అదే ఇన్వెస్టిగేషన్. ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద ఈడీ రైడు, ఇవన్నీ. లేకుంటే ఐటీ రైడు. ఆపోజిషన్ చీఫ్ మినిస్టర్ కూడా జైల్లో పెట్టేసి ఒక డిక్టేటర్గా అంతా చేశాడు. వీళ్ళందరూ పైకి వచ్చేసారు. ఎందుకంటే ఒక పొలిటికల్ టాప్ లీడర్ని ప్రైమ్ మినిస్టర్ ఆడుకొని వీళ్ళు బొట్లు వేసుకున్నారు బిజినెస్ పీపుల్. వీళ్ళ బిజినెస్ ఇంకా అమోఘంగా పెరిగిపోయింది. వీళ్ళు బిజినెస్ చేస్తా ఉన్నాడు. ఎవడు ఏం చేయడంలా. నేను మిస్టర్ రైచస్ అని చెప్పి గొయ్యి తవ్వి యజమాని గోతులు పెట్టాడు. యజమాని వచ్చి ఏది మీ లెక్కలు చూపించండి అంటే, ఒకడేమో అయ్యా మీరు నాకు 38 లక్షలు ఇచ్చారు, ఇంకో 38 లక్షలు సంపాదించాను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొకడు 36ని ఇంకో 36 72 చేశానని చెప్పి, ఇంకొకడు 18 లక్షల్ని 35 లక్షలు చేశానండి. ఇంకొకడు ఇదిగో నువ్వు ఇచ్చిన 3.6 లక్షలు ఇదిగో ఇలాగే ఉంది 10 సంవత్సరాల తర్వాత. చూడండి. కాబట్టి ప్రభువు కోరేది ఏమిటంటే మనము ఆత్మను సంపాదించాలండి. మనకేమో తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు ఏంటి? గొయ్యి తవ్వి ఊడిపెడుతున్నామా? ఇప్పుడు చూడండి, ఒక తలాంతి ఏంటండి? విరిగిపోయిన కుటుంబం కట్టడం. మీరు చూశారు, అందరి ప్రార్థన వల్ల ఒక కుటుంబం ఇప్పుడు కట్టబడింది, రెండో కుటుంబం ఇంకో వారంలో కట్టబడిపోతుంది. దెయ్యాలు విడుదల. ఎంతమందిలోంచి చీకట్లు ప్రభువు విడిపించాడండి. దెయ్యాలు పోతే ఆరోగ్యం బాగవుతుంది, సంతోషం ఉంటుంది, తినదరుగుద్ది, నిద్ర బాగుపడుతుంది. దెయ్యాలు పోయినప్పుడు ఇంకా స్వస్థత, ఇవన్నీ ప్లస్ అన్నిటికంటే ముఖ్యం పాపక్షమాపణ అండి. దెయ్యాలు పడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వచ్చినట్టండి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకము. అంటే మారు మనసు పొందుము. అదండి, మారు మనసు కావాలి.
మారు మనసు ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. మారు మనసు ఉన్నప్పుడు ప్రాబ్లం తిరిగి రాదు. లేకుంటే స్వస్థత కూడా పోగొట్టుకుంటారు. డబ్బు 2 కోట్లు గాల్లో వదిలేస్తే, ఈ తాళం వేయకుండా ఇంట్లో బయట వదిలేస్తే ఎవడో పట్టుకుపోతాడు. ఎంత జాగ్రత్తగా భద్రం వేసి పెట్టుకుంటారు. మామూలు కూడా కాదు. మీరు లాకర్ హైర్ చేసి బ్యాంకులో సేఫ్ డిపాజిట్ వాటిలో పెడతారు. మీ బంగారం, మీ పత్రాలు, ల్యాండ్ పత్రాలు, ఇంకా మిగతా పత్రాలు ఇవన్నీ సేఫ్ కస్టడీలో. ఎందుకు? దొంగడు ఎత్తుకుపోతాడేమో అని చెప్పి. నమ్మకత్వం. ఇక్కడ నమ్మకత్వం లేదండి ఇతనిలో. అప్పుడు అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే 33-34 తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టను. అప్పుడు రాజు, మత్తయి సువార్త 25-34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని కమ్ అండ్ రూల్ విత్ మీ. నా గవర్నమెంట్ లో మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నా, గవర్నమెంట్ ఆఫ్ హెవెన్. రూల్ విత్ మీ, యువర్ రూలర్స్ నౌ. నీకు ఒక తాలూకా ఇస్తున్నాను, నీకు ఒక డిస్ట్రిక్ట్ ఇస్తున్నాను, నీకు ఒక స్టేట్ ఇస్తున్నాను, నీకు ఒక దేశం ఇస్తున్నాను. ప్రపంచం అంతా అయింది. ఏమిటి ఫిన్ని ఫోటో పెట్టారు? ఇదిగో సూర్య గారు. ఈయనండి 105 సంవత్సరాలు. గుడివాళ్ళలో ఆయన గుంటూరు నుంచి జోగారు గుడివాడ అనమాట, గుడివాడ వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు కాపాడాడు. ఇప్పుడు చూడండి, ఆయన మాట్లాడితే ఒక 50 మందికి వినపడేటట్టు మైక్ లేకుండా మాట్లాడగలని. ఇప్పుడు కూడా 105 సంవత్సరాలకు కూడా కొంచెంలాగా ఉంటుంది ఆయన వాయిస్. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని దీర్ఘాయుతో దీవిస్తాడండి. ఆయన దీర్ఘాయు ఇస్తాడు. ఇక వీళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు మిమ్మల్ని నా తండ్రి చేత 34 వచ్చిన, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. 37లో వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నీకు 35 కంటిన్యూషన్ కోసం, నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెడితే చదవము. దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబర్నై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూచి, ఆ టాలెంట్ అంతా పాతేసిన వాళ్ళు, ఆ తర్వాత 3,60,000 కప్పేసి పెట్టేసిన వాళ్ళు, వ్యాపారం చేయకుండా, ఆత్మలు సంపాదించకుండా, వాళ్ళకి దేవుడు ఇచ్చిన తలాంతులను వాడకుండా. చెప్పండి, చదవండి. 41 నుంచి చదవము. శపింపబడిన వార్లారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహం వేయలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.
అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అదండి తేడా. నమ్మకానికి అపనమ్మకానికి తేడా ఇదండి. నమ్మకస్తులు నిత్య జీవం పొందుతారు, అపనమ్మకస్తులు నిత్య శిక్ష. శిక్ష. ఎక్కడని నిత్య శిక్ష? అగ్ని ఆరదు, పురుగు చావదు. 29:30 చదవండి. 30 మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునన్ను. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. మీరు అనొచ్చు, మరి క్రిస్టియన్స్ వడ్డీ తీసుకోవచ్చా? 27 చదవండి. 27. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును. ఇప్పుడు బిజినెస్, బ్యాంక్ బిజినెస్ ఎగ్జాబిటెంట్ ఇంట్రెస్ట్ తీసుకోవడం అదండి బ్యాన్ అయింది. ఎగ్జాబిటెంట్ అంటే భయంకరమైన వడ్డీలు. ఎలాగండి ఇప్పుడు భయంకరమైన వడ్డీలు అంటే అన్ని చక్రవడ్డీలే. ఒకటేమంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంతండి? 7% ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది 10% ఇంట్రెస్ట్ తీసుకుంటే అటు వాళ్ళు వీళ్ళు ఇచ్చేది నెలకి రూపాయికి ఇంకో రూపాయి వాళ్ళట. అంటే ఎంతది? డబుల్. డబుల్ అంటే నెలకి డబుల్, సంవత్సరానికి ఎంతమ్మా? సో మచ్ అంకుల్. 12. అంటే 12 రెట్లు ఎక్కువ. అందుకే చాలా మంది వాళ్ళు ఎప్పుడు వడ్డీయే తీరుస్తూ ఉంటారు, అసలు తీర్చేది లేదు. ఎవరో ఒకరు అడుగుతున్నారట, అయ్యా నా అప్పు ఎంత తీరిందంటే, వడ్డీ తీరిందమ్మా, అసలు ఇంకా అలాగే ఉంది అమ్మత్తూరులో. మరి అసలు ఎప్పుడు తీరుతుందయ్యా? అమ్మా మీలాంటి ఉంటాను కదా, మాలాంటి వాళ్ళు బతికేది అని చెప్తున్నాడు అది దరిద్రుడు వ్యాపారి. అటువంటి భయంకరమైన వడ్డీ వ్యాపారం చీకటి. అంతేగాని బ్యాంక్ ఇంట్రెస్ట్లతో చేసేది అది ప్రోహిబిటెడ్ కాదండి. 15వ కీర్తనలో తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడంటే ఇటువంటి భయంకరమైన వడ్డీలు, ప్రజలను మోసం చేసే వడ్డీలు. మనం బైబిల్ చదివేటప్పుడు బ్యాలెన్స్గా చదవాలి. ఇక్కడే చెప్తున్నాడు, అట్లయితే నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచినట్లా నేను వచ్చి వడ్డీతో కూడా సొమ్ము పుచ్చుకునేందునే. సో టు టేక్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ మచ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఇక్కడ చూడండి, అపనమ్మకత్వం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? నమ్మకంగా ఉన్నాయా, అపనమ్మకంగా ఉన్నాయా? మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పి ప్రభు సర్టిఫికేట్ ఇచ్చాడు. మనం హెబ్రీ 3:5 చదివాం. అదే దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-7 వచనాల్లో చదవచ్చు. ఎవరైనా చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల. సంఖ్యాకాండము 12వ పేజీ నెంబర్ 121. అదే అంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును.
కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. చూశారా, దేవుడే సర్టిఫికేట్ ఇచ్చి నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు మోషే అని చెప్పి మోషేని బ్యాకప్ చేస్తూ వస్తున్నాడండి. ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఆయన ఇచ్చిన సర్టిఫికేట్. నమ్మకస్తుడు ఇల్లంతట్లో. ఇంకా లూకా 12వ అధ్యాయం, లూకా 12వ అధ్యాయం 46వ వచనం చదవండి. వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమాను అపనమ్మకస్తులతో, ఎందుకంటే తన యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడండి? 45. అయితే దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియల్లోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. చూసారా, అపనమ్మకస్తులతో వాళ్ళకి పాలు నియమించును. 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకై ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. చూడండి, మనకి ట్రూత్ అంతా తెలుసు. ఇప్పుడు మనకి సత్యం తెలుసు. సత్యానికి లోబడుతున్నావా, సత్యాన్ని వ్యతిరేకిస్తున్నావా? సత్యానికి లోబడితే దీవెన పొందుతామండి, సత్యాన్ని వ్యతిరేకిస్తే నష్టపోతాం. దేవుడు యోబు గురించి కూడా అటువంటి సర్టిఫికేట్ ఇచ్చాడు. భూమి మీద అతని వంటి వారు ఎవరునూ లేడు. యోబు 1:8. There is none like him in the whole earth. చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది భూమి మీద అతని వంటి ఇక్కడ కూడా మోషే గురించి ఏం చెప్తున్నాడంటే ఎబ్రీ 3:5లో భూమి మీద ముందు చెప్పో సాక్ష్యం మోషే పరిచయం దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉన్నాడు. అంటే ప్రపంచం అంతట్లో నమ్మకం, దేవుని ఇల్లు అంతట్లో. యేసు ప్రభువు అయితే ఆయన పరిచయుడు కాదండి, కుమారుడు అయ్యండి, ఇంకా ఎంత నమ్మకంగా ఉంటున్నాడు. తండ్రికి ఎంత నమ్మకంగా ఉన్నాడు యేసు ప్రభువు. అందుకని ఆయన వచ్చి పాప రహిత జీవితం జీవించి మనందరి కోసం శిలువలో రక్తం చిందించాడండి. మనందరి కోసం శిలువలో రక్తం చిందించాడు. ఇప్పుడు మనం ఆయన రక్తంతో మన తప్పులు ఒప్పుకొని, ప్రభువా నేను అపనమ్మకస్తులుగా జీవించానని ఒప్పుకొని మనం మారుమనసు పొందితే మనకి ఆ ఆధిక్యత ఇస్తాడండి, నమ్మకస్తులుగా చేస్తాడండి. మోషేలకు కూడా మనల్ని తయారు చేస్తాడండి. అందుకే మార్క్ సువార్త 9:24లో ఆ ఎపిలెప్టిక్ బాయ్ తండ్రి ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా అండి? ప్రభువా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి ప్రభువా. 9:24. ఆయన వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకుండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. అపనమ్మకం కలగకుండా నమ్మకస్తులుగా ఉండాలండి.
వి మస్ట్ బిలీవ్. మార్క్స్ వార్త ఆఖరి అధ్యాయం 16 అధ్యాయం 14 వచనం కూడా చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. చూసారా, నమ్మకుండా అపనమ్మకం, డౌటింగ్, అపనమ్మకం. మనం దేవుని వాక్యం 100% నమ్మేయాలండి. ఆయన వాగ్దానాలు 100% నమ్మేయాలి. అపనమ్మకం ఏమీ ఉండకూడదు. తోమ నమ్మలే. నేను ఆయన చేతుల్లో రంధ్రాల్లో చెయ్యి పెట్టి ఆ గాయం ఫీల్ అయ్యే వరకు నేను నమ్మను. యేసుబాబు రెసరెక్షన్ అయ్యాడంటే, చనిపోయిన నుంచి తిరిగి లేచాడంటే నేను నమ్మను అన్నాడు. అయితే యేసు ప్రభు తిరిగి మళ్ళా 8వ రోజున 8 రోజుల తర్వాత మళ్ళా 11 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రత్యక్షమై 12వాడు చచ్చిపోయాడు. ఊరు తీసుకున్నాడు యోధ ఇస్కరియోత. 11 మంది ఉన్నప్పుడు వచ్చి, తోమా నువ్వు నా చేతులు గాయాల్లో వేలు పెట్టి చూస్తున్నావు కదా, చూడు అంటే వెంటనే చేతుల్లో వేలు పెట్టి గాయాలు చూడదండి, కాళ్ళ మీద పడి ప్రభువా నన్ను క్షమించు, నా అప్రమకతం క్షమించు, నేను నమ్మకస్తుడిగా లేను, సువార్త నమ్మలేదు, అందుకని నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అంటే అపనమ్మకం ఉన్నవాడికి శిక్ష విధించబడును, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. కాబట్టి మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు ఈ నమ్మకత్వం నేర్పించు ప్రభువా. యేసు ప్రభువు ఎంత నమ్మకస్తుడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుంచి 21 చూద్దామండి. లాస్ట్లీ మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు. ఇది ఐజయా 42:1-4 కోట్ చేసి రాస్తున్నారు ఇక్కడ. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన జగడమాడుడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయమును ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. మన గురించి ప్రజలు ఎలా చెప్తారండి? వారు ఈయన నమ్మకస్తుడు, దేవుని ఆలయంలో దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ప్రభు చెప్తున్నాడు, తండ్రి నేను ఏర్పరచుకున్నాను అన్నాడు యేసు ప్రభు, నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. మనం కూడా నమ్మకంగా ఉంటే మన మీద కూడా ఆయన ఆత్మను ఉంచుతాడండి, మన కూడా దీవిస్తాడు. ప్రభువుని అడుగుదామా? ప్రభువా మమ్మల్ని కూడా నమ్మకస్తులుగా చేయి ప్రభువా అని అడుగుదామండి. లెట్ us pray. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీ ప్రేమ కొరకు వందనములు. మీరు మమ్మల్ని ప్రేమించి మేము నమ్మకస్తులుగా అపనమ్మకస్తులైన మమ్మల్ని నమ్మకస్తులుగా చేయడానికి మీరు ప్రభువా ఈ రోజు వచ్చి శిలువలో మీ ప్రాణం పెట్టారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి దీవించమని ఓ ప్రభువా, ఆన్లైన్ వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, అన్ని కుటుంబాల్లో మీ దీవెన మెండుగా కుమరించమని, విదేశాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, అన్ని చీకటిని యేసునామములో బంధిస్తున్నాం. మీ రక్తం రక్షించుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేసి మేలు చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్.